ఎలా ఉంది బిగ్ బాస్? ఏందన్న బిగ్ బాస్ చాలా బాగుందన్న. లైక్ ఏంటంటే ఒక మన ఎడ్ల పందాల్లాగా, కోళ్ళ పందాల్లాగా ఒకరి మీద ఒకళ్ళు అరుచుకోవటాలు, ఒకరి మీద ఒక తిట్టుకోవటాలు. సో నువ్వు అన్నాను కాదన్నా, బిగ్ బాస్ అంటే ఒక్కసారి కమిట్ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్న. సో నిజంగా ఎప్పుడైతే శేఖర్ బాస్ వెళ్ళిపోయాడు బయటికి, ఆ తర్వాత మనం ఎప్పుడు నవ్వుకున్న సన్నివేశాలు నాకు లేవు ఇక్కడ. ఉన్నాను కదన్నా, ఎప్పుడు సీరియస్ అవటాలో కోపంగా బిగ్ బాస్ చూస్తుంటే కూడా చాలా కోపంగా చూస్తున్నాను అనమాట, సీరియస్గా. అసలు నవ్వుకున్న సన్నివేశాలు లేవు. సో అప్పుడు కొద్దిగా బాగా అనిపించారు, శేఖర్ బాస్ ఉంటే బాగున్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఈసారి వచ్చిన పెద్ద తుఫాన్ ఏదైతే రాబోతుందో వైల్డ్ కార్డ్లో, సో ఇది ఇప్పుడు వచ్చేది ఏదైతే మన రోహిణి కానీ మన హరితేజ కానీ మన ముక్కు అవినేష్ కానీ, సో వీళ్ళ నుంచి మంచి స్టఫ్ రాబోతుంది. మెయిన్గా గంగవ్వ. సో నేను ఎక్కువ చెప్తున్నానా, ఇందాక చాలామంది అన్నారు సో మణికంఠ సింపతి కొడుతున్నాడు చాలా ఆడుతారు అని. ఆయన సింపతి అయ్యిండొచ్చు, ఇక్కడ సింపతిని మించిన తుఫాన్ రాబోతుంది తనే మన గంగవ్వ. ఒక్కసారి అప్పుడు బిగ్ బాస్కి వస్తేనే టీఆర్ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక్కసారి తను వచ్చి ఒక 1 వీక్ ఉండి మాత్రం బిగ్ బాస్కి ఎక్కడ దొరకడం టీఆర్ దొరుకుతున్నా. మేము అనుకున్నాం ఏంటంటే కుమార్ అంటే రావాలి, ఇలాకి మన బర్రెలకన్నా రావాలి అనుకున్నాం. సో వాళ్ళు ఎవరు రాలేరు. ఒక డిసప్పాయింట్ అయినా బిగ్ బాస్ అంటే ఉన్నాను కదా. మీ లాస్ట్ బిగ్ బాస్ ఎట్లా లేచిందన్న, పల్లె ప్రసాద్ అన్న వ్యక్తి వల్ల లేచింది. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ మనలో నుంచి బయటకు వెళ్ళిండు, ఎంకరేజ్ చేయడం ఉద్దేశంతో చాలా సక్సెస్ఫుల్ అయింది. ఈసారి గంగ వస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటన్నా, హరిత కానీ మన రోహిణి అమ్మ ఈరోజు ప్రోమో చూసిన చాలా కాంబినేషన్ ఉంది. లేకపోతే అన్న మొగాడ ఎక్కడికి వెళ్ళావు రా చూసుకుందాం రా అన్నట్టు అలాగానే. సో మనకి ఇంకో టేస్ట్ అయితే కూడా వాయిస్ అందించాడు. లేదంటే ఇక్కడ మన బిగ్ బాస్లో చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు అని తను అన్నట్టు అలాగానే. మెయిన్గా నైని పావని తను ఎంత అంటే మీరు చూడన్న, లాస్ట్ బిగ్ బాస్ తను ఆడింది ఒక ఎత్తు అంటే తను బయటికి వెళ్ళిపోయిన రోజు ఆ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు చాలా అట్టింగ్ టచ్ అనమాట. అరే ఎంత మంచి అమ్మాయి ఇంత తొందరగా వచ్చిన ఫస్ట్ వీక్ వెళ్ళిపోయింది నైని పావని. అప్పుడు చాలా బాధపడ్డాము, అరే ఈ అమ్మాయి రావాలి అనుకున్నాం. సో ఎనీవే తనైతే వైల్డ్ కార్డ్ ద్వారా రాబోతుంది. సో నైని పావని నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ, ముఖ్యం నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ, హారిత నుంచి ఎంటర్టైన్మెంట్. సో వీళ్ళంతా ఒక ఎత్తు అనుకుంటే మన రోహిణి యూట్యూబ్లో తను ఒక్కసారి తను కొడితే మిలియన్లో ఉన్న వ్యూస్. సో నువ్వు అన్నకంతా ఒక్కసారి బిగ్ బాస్ కంటే అది మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ మాత్రం మంచి రచ్చరంబోలో ఆ ఫీలింగ్ అయితే నాకు కలిగిందన్న. సో చూద్దాం, ఇప్పుడు ఇన్ని రోజులు అంతా ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. ఇన్ని రోజులు అంటే వాళ్ళు కొట్లాడుతున్నారు. సో చూడండి అన్న, వాళ్ళకి వచ్చి 1 మంత్ అయింది. సో వాళ్ళకి ఇప్పుడు కొద్ది ఫ్యాన్ బేస్ స్టార్ట్ అవుతుందంట. నాగమణికట్ట కానీ, నిఖిల్ కానీ, నబిల్ కానీ కొద్ది ఫ్యాన్ బేస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ వీళ్ళకున్న ప్లస్ ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్నాయి, పిఆర్స్ ఉన్నారు, అలాగే కంటెంట్ ఉన్నాయి, వీళ్ళకి కావాల్సిన అంత స్టఫ్ వీళ్ళకి ఉంది. సో వీళ్ళు రావడం వల్ల 100% అవునన్నా కాదన్నా లోపల ఉన్న కంటెస్టెంట్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నాకైతే నమ్మకం ఉంది. సో వీళ్ళు రావడం అనేది వీళ్ళకైతే చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు అన్న. ఈసారి మాత్రం ఓటింగ్ మాత్రం నాకు తెలిసి మొత్తం షేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అన్న. ఏదైతే గంగవ్వ చూస్తే ఆల్రెడీ ఏజ్ అయిపోయింది, ఆడగలుగుతుంటావు గేమ్స్లో, ఇప్పుడు ఇంకా వెళ్ళిపోయింది కదా. అవును. సో నేను అనుకుంటున్నా మేబీ బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్స్ ఆడడమే కాదు కదా. సో చాలా మంది అభిజిత్ అన్న చూడండి, సో ఎప్పుడు గేమ్స్ ఆడలేదు, ఓన్లీ మైండ్తోనే గేమ్ ఆడిండు. సో అట్లాంటి వాళ్ళు కప్పులు వచ్చిన రోజులు ఉన్నాయి, అవునన్నా కాదన్న. సో మనం చూడ లాస్ట్ టైం కూడా వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు కూడా అంత గేమ్ ఆడకపోయారు, కానీ టాప్ 5 వరకు వెళ్ళారు. సో నాకు నమ్మకం ఉంది గంగవ్వ గేమ్ ఆడినా ఆడకపోయినా జస్ట్ సోఫా మీద కాలేసిన కాలు కూర్చుంటే ఊర్లో నుంచి తండోపతండాలు ఓట్లు పడుతుంది తనకు. జస్ట్ ఒక్క వీడియో పెడితే మాత్రం 100% తను వస్తే మాత్రం చాలా ఓటింగ్ పడే ఛాన్స్ ఉంది. నాకు నమ్మకం ఉందండి. చూడన్న, తను ఎంతో అసలు చిన్నగా ఉన్నప్పుడు తను ఎటువంటి తెలియదు, కానీ అట్లా చాలా ఎప్పుడు ఎవరు ఫేమస్ అని చెప్పలేము కన్నా. ఆ కుర్చీ తాత కానీ ఆయన ఇంత ముసలాడు ఎంత ఫేమస్ అయ్యాడు, మన గంగా కూడా ఇంత ఫేమస్, ఇంత ముసలి వాళ్ళు ఎంత ఫేమస్ అయ్యారు. సో 100% వీళ్ళు వాళ్ళ కళ్ళ కన్నా కూడా ఈ బిగ్ బాస్ కోసం అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి మంచి నెరవేరుతాను నాకు నమ్మకం ఉంది అన్న 100%.